తెలంగాణలో కర్ణాటక మొదలైన అరెస్టుల పర్వం లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు ఈ తెలంగాణ రమణ ఉన్నాడా? రమణ ఉన్నారు సార్. రమణ ఏంటి మొత్తానికి పట్టుకున్నట్లున్నారు ఆ ట్వీట్లు చేసేవాళ్ళు. మరి అదేదో మొత్తానికి అది మళ్ళీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి సోషల్ మీడియా సంబంధించిన వ్యక్తి అంటున్నారు. ఏంటి అసలు ఆ గొడవ? అంటే ఒకటి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఎన్నికల సమయంలో జరిగినటువంటి అంశాల విషయంలో కూడా ఇవన్నీ చోటు చేసుకున్నాం. గతంలో కూడా ఇట్లాంటి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ కావచ్చు, లేకపోతే ఒకరిపైన ఒకరు అంటే వ్యక్తిగత దూషణలు లేదా దుష్ప్రచారాల మీద కూడా కేసులు జరిగాయి. సో అందులో భాగంగా మరి ఇవాళ కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. కొన్ని కొన్ని మీ యూట్యూబ్ ఛానల్స్లలో కూడా మనం చూస్తున్నాం. అసలు నిజానికి అసెంబ్లీ సెషన్స్కి సంబంధించి ఇవాళ మాత్రమే మొట్టమొదటిగా చర్చలు ప్రారంభమయ్యాయి. కానీ పాత ఎప్పుడో కరోనా టైంలో జరిగిన చర్చలను కట్ చేసి నిన్న ప్రసాద్ కుమార్ గారు స్పీకర్గా కూర్చున్నటువంటి జస్ట్ ఆ 2-3 సెకండ్ల విజువల్ పెట్టి గతంలో కేటీఆర్ మాట్లాడినాయి దాన్ని అప్లోడ్ చేసి కూడా అధికార రేవంత్ రెడ్డి పైన ఇట్లా చేశారు, కాంగ్రెస్ పైన ఇట్లా విమర్శించారు, ఇట్లాంటివి కూడా మనం చూస్తున్నాం. అయితే అందులో భాగంగా ఏంటంటే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసినటువంటి పోస్టింగ్లకు సంబంధించి కంప్లైంట్స్ పోలీసులకు అందాయి. దాంతోపాటు రాజకీయ నాయకులపైన కావచ్చు, లేకపోతే ఇతరత్ర తప్పుదో పట్టించేటువంటి అంశాలపైన కావచ్చు, వాటి మీద సీరియస్గా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వీళ్ళు ఫిర్యాదు చేయడంతో మరి పోలీసులు అయితే రంగంలో విచారణ జరుపుతున్నారు. ఎవరు ఈ నిందితులు, ఎవరు ఎక్కడి నుంచి పోస్టింగ్స్ వచ్చాయి అవి తెలుసుకోవడం కూడా ఈజీ అవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం. సో దాని ప్రకారం మరి ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండేందుకు పోలీసు యంత్రాంగం కావచ్చు, లేకపోతే ఈ సైబర్ క్రైమ్ అంటాం, ముఖ్యంగా సైబర్ క్రైమ్ సంబంధించి చేసేటువంటి నేరాలు అంటే ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ కింద ఆన్లైన్ నేరాలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వీటి మీద కూడా మరి సీరియస్ యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రైట్.